దీపికా పదుకొనే అదే విధంగా తన పిఆర్ టీం మీద ఇప్పుడు చాలా ఫైర్గా ఉన్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే తన సినిమాకు సంబంధించి లీక్స్ ఇస్తున్నారని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. డర్టీ పిఆర్ వర్క్స్ అనే విధంగా దానికి హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే, ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా మాత్రం దీపికా పదుకొనే అనుకోవడం జరిగింది. సో తను మాత్రం చూపించిన యాటిట్యూడ్ కావచ్చు, అదేవిధంగా తను పెట్టిన కండిషన్స్ కావచ్చు, ఏవి కూడా సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చలేదు. సో ఆయన ఏదున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అది ఓన్లీ దీపిక కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఏకంగా ప్రభాస్ గారు అయినా కూడా ఆయన పెట్టే రూల్స్ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాయి. సో ఆయన అంటే ఆయనే రూల్స్ పెట్టేది పోయి ఆయనకి రిటర్న్గా రూల్స్ పెట్టడం, కండిషన్స్ పెట్టడం అనేది ఆయనకైతే నచ్చలేదు. సో ఓవరాల్గా అక్కడ దీపికా పదుకొనే నేను ఒక డేలో 6 hours వర్క్ చేస్తాను, నాకు బేబీ ఉంది, నేను తనకు ఫీడ్ చేసుకోవాలనే విధంగా, దానికి తోడు రెమ్యునరేషన్ కూడా డబుల్ త్రిబుల్ రేంజ్లో అడగడం జరిగిందంట. సో అందుకోసమని ఇంకా తన యాటిట్యూడ్ కావచ్చు, అదేవిధంగా అడిగే విధానం కావచ్చు, ఈ కండిషన్స్ రూల్స్ ఏవి కూడా సందీప్ గారికి నచ్చలేదు. కాబట్టి డైరెక్ట్గానే మొహం మీద వద్దులే అని చెప్పేసాడు. వేరే హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పటి నుంచి అక్కడ బాలీవుడ్ వర్గాల్లో మాత్రం మీడియా వర్గాలు కావచ్చు, ముఖ్యంగా దీపికా పదుకొనే పిఆర్ టీం అందరూ కూడా అంటే ఈ సినిమా గురించి ఏవైతే స్టోరీ లైన్స్ కీ పాయింట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా లీక్ చేయడం కావచ్చు, అండ్ ఈ సినిమా గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం కావచ్చు, రకరకాలుగా ఇక్కడ బాలీవుడ్ మీడియాలో జరుగుతూనే ఉంది. సో మరి దానికి ధీటుగా ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారు ఏ విధంగా చెప్పారంటే, ఓకే మీరు చెప్పుకోండి, వీలైతే స్టోరీ మొత్తం కూడా చెప్పుకోండి, నాకు ఏ మాత్రం కూడా ఫరక్ పడదనే విధంగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు, కావాలంటే నేను ఏదో ఒకటి చేయొచ్చు, కానీ నేను ఏం చేయను, ఎందుకంటే మీరు ఏమైనా చేసుకోండి, నా సినిమాకి ఏ మాత్రం కూడా హాని కలగదు అనే విధంగా ఆయన చాలా 100% నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా ఒక డైరెక్టర్గా మేము ఒక కథని రూపుదిద్దుకోవాలనుకుంటే, ఒక పెన్ను పెట్టి ఒక కథని రాయాలంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక్కొక్క పాత్రను డిజైన్ చేసుకొని దానికి పర్ఫెక్ట్గా అన్నీ కూడా రాసుకుంటాం. సో అలాంటిది మీరు ఈ విధంగా లీక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే చేస్తున్నారు కాబట్టి చేసుకోండి, నో ప్రాబ్లం అనే విధంగా అయితే నేను చెప్పుకురావడం జరిగింది. మరి దీపికా పదుకొనే చేయడం అనేది ఓన్లీ ఈ సినిమాని కాదు, తను ఏ సినిమా చేసినా కూడా ఇదే విధంగా రూల్స్ పెట్టడం అనేది, కండిషన్స్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందంట. సో మరి ఇక్కడ ఎవరు అంటే వేరే డైరెక్టర్లు దాన్ని అంగీకరిస్తారేమో, కానీ సందీప్ రెడ్డి వంగ విషయంలో మాత్రం అస్సలు జరగదు. ఆయన ఒక మాట అనుకున్నాడు, ఒక కండిషన్ పెట్టాడంటే ఖచ్చితంగా అది స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా డైరెక్టర్ చెప్పినట్టు ఖచ్చితంగా నడుచుకోవాల్సిందే. సో మరి సందీప్ రెడ్డి వంగ గారికి మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ అవుతూ ఈ విధంగా అయితే పోస్ట్ పెట్టాడు. సో ఈ విషయాల పట్ల మాత్రం ఆయన సినిమాకి ఏ మాత్రం కూడా హాని కలగదు. ఖచ్చితంగా ఆయన సినిమా తీస్తే ఏ రేంజ్లో హిట్ అవుతుందో, ఇండస్ట్రీ హిట్లు ఏ విధంగా కొడతారో కూడా అందరికీ తెలిసిందే.